సో మన మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనే టాపిక్ మనకైతే అయిపోయింది. సో డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్ని ఎలా డివిజన్ చేసుకోవాలి అన్నది. సో మనం -5 డివైడెడ్ బై -3 +(-2) ఇలా ఉందనుకోండి. మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ -5 అనేది బ్రాకెట్లో ఉన్న మొత్తంతో డివైడ్ అవుతున్నది అని అర్థం. సో ఫస్ట్ బ్రాకెట్లోది సాల్వ్ చేసుకుందాం. -5 డివైడెడ్ బై ఇంటూలో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకుందామండి. ఇంటూలో అయితే చూద్దాము. -3 ప్లస్ ఇంటూ మైనస్ -2 -5 డివైడెడ్ బై అగైన్ మైనస్ ప్లస్. సో ప్లస్ చేసుకుంటాము, అగైన్ సింబల్ మైనస్ పెడతాం. సో దీని అర్థం -5 బై -5 మైనస్ క్యాన్సిల్. 5 1s 5 1s 1/1 అంటే 1 అనండి ఆన్సర్. సో ఇలా అయితే డివిజన్లో ఉన్న క్యాన్సిలేషన్ చేసుకుంటాం. -9 డివైడెడ్ బై -18 ఇలా ఉంటే -9 బై -18 అని అర్థం. సో మైనస్ క్యాన్సిల్. 9 1s 9 2s అండ్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ 1/2. సో రెండు మైనస్ ఉన్నట్లయితే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సింగిల్ మైనస్ ఉంటే ఆ మైనస్ లాగే వస్తుంది. క్యాన్సిలేషన్ అనేది జరగదండి అక్కడ. సో అలాగా డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటుంది. అగైన్ -12 డివైడెడ్ బై 3 +4 డివైడెడ్ బై 8 ఇలా ఉన్నట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని డివైడ్ చేసుకొని లాస్ట్లో రెండింటిని సమ్ చేసుకుంటామండి. సో -12 డివైడెడ్ బై 3 అంటే -12/3 +4 డివైడెడ్ బై 8 అంటే 4/8. 3 1s 3 4s 4 1s 4 2s -4/1 వచ్చింది +1/2 వచ్చింది. -4/1 అంటే -4 +1/2 అనేది ఇలానే వేసుకుంటాం. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఎలా చేసుకుంటామంటే అండి, ఇప్పుడు మనకి -4 + 1/2 అనేది వచ్చింది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే -8 + 1/2 = -7/2. అంటే ఇక్కడ రెండింటి ఒక మైనస్ ఒక ప్లస్ కాబట్టి మనం మైనస్ చేసుకున్నాం. సబ్ట్రాక్షన్ బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉంటుందో అదే సింబల్ 7కి కూడా మెన్షన్ చేసుకున్నాం. సో -7/2 అనేది ఫైనల్ ఆన్సర్ వచ్చింది. సో ఇంతటితో మన సింప్లిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆఫ్ డివిజన్ మెథడ్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇన్డెప్త్గా సింప్లిఫికేషన్స్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. సో ఇంకా మన టాపిక్స్ నచ్చి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి.